హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఒక డిఫరెంట్ ఫ్లేవర్డ్ రైస్ చూపిస్తున్నాను. దానికోసం కావాల్సినవి 2 టొమాటోలు, ఒక ఉల్లిపాయ, ఒక క్యారెట్, కొద్దిగా పచ్చిమిరపకాయ ముక్కలు అన్నీ సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక కప్పు ఫ్రోజన్ గ్రీన్ పీస్ లేదా మీ దగ్గర నానబెట్టిన ఉంటే అవైనా వాడుకోవచ్చు. స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి నూనె వేసి వేడయ్యాక కొద్దిగా ఆవాలు, 2 ఎండుమిరపకాయ ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి. ఆవాలు చిటపటలాడే వరకు వేయించుకోవాలి. ఆవాలు పూర్తిగా వేగకుండా మనం అందులో మిగతావి వేసామంటే టేస్ట్ అంతా పోతుంది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను మాత్రం అందులో వేయాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత అప్పుడు మిగతావన్నీ వేస్తాం అందులోను. సో ఉల్లిపాయ ముక్కలు బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు తొందరగా వేగడానికి కొంచెం పసుపు, కొంచెం ఆ ఉల్లిపాయ ముక్కలకు సరిపడా ఉప్పు వేసి బాగా వేయించుకోవాలి. ఉప్పు ముందు వేయడం వల్లనే ఉల్లిపాయ ముక్కలు చాలా తొందరగా మెత్తబడతాయి. ఈ రకంగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు అలా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. అప్పుడే మీకు రైస్కి మంచి టేస్ట్ అనేది వస్తుంది. మొత్తం వేగిపోయి ఇవన్నీను. ఇప్పుడు గ్రీన్ పీస్, మిగతా కూర ముక్కలు, క్యారెట్, టొమాటో, పచ్చిమిరపకాయలు అన్నీ కలిపి ఒకేసారి వేసేసేయచ్చును. దీనికి ఏమీ వేరేగా నీళ్లు వేయాల్సిన అవసరం లేదు. టొమాటోలో ఉన్న రసంతో ముక్కలన్నీ మెత్తబడిపోతాయి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని, టొమాటో ముక్కలు, గ్రీన్ పీసు అన్నీ మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఇప్పుడు దానిపైన మూత పెట్టాలి. ఒక 5 నిమిషాల పాటు అలా మీడియం ఫ్లేమ్లో ఉంచితే తొందరగానే మెత్తబడిపోతాయి. ఈ లోపల అన్నం అంతా కూడా ఎక్కడ ఉండలు లేకుండా ఇలా సెపరేట్ చేసి పెట్టుకోవాలి. ఈ రైస్ మీకు మిగిలిన రైస్తో అయినా చేసుకోవచ్చును, ఫ్రెష్ రైస్ అయినా వండుకు చేసుకోవచ్చు దీంతో. ఇదిగో ఇప్పుడు మెత్తబడిపోయి ముక్కలన్నీను. కొంచెం కెమెరా మీద స్టీమ్ వచ్చేయడం వలన కొంచెం సరిగ్గా కనపడటం లేదు. దానికి మీకు రుచికి సరిపడా కారం వేసుకోవాలి. అలాగే మీ రైస్ క్వాంటిటీకి సరిపడా ఉప్పు. దీనికి సాంబార్ పొడి కానీ, ఇడ్లీ కారపొడి కానీ, వాంగీబాత్ మసాలా పొడి కానీ ఏదో ఒకటి వేసుకుంటే బాగుంటుంది. నేను వాంగీబాత్ మసాలా పౌడర్ వాడుతున్నాను. దీని మూలన ఒక డిఫరెంట్ ఫ్లేవరు, టేస్ట్ వస్తుంది రైస్కి. మొత్తం ఈ కారం ఇవన్నీ కూడా మిక్స్ అయిపోయాక ఇప్పుడు రైస్ అంతా కూడా అందులో మిక్స్ చేసేయాలి. మొత్తం రైస్ వేసేసుకొని బాగా కలుపుకోవాలి. స్టవ్ని ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేయాలి. మొత్తం అంతా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు చివరగా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర అంతా కూడా వేసి దాంట్లో కలిపేసుకుంటే రైస్ రెడీ అయిపోతుంది. ఇష్టం అయితే కొంచెం నిమ్మకాయ రసం వేసుకోవచ్చు, కొంచెం నెయ్యి వేసుకోవచ్చు. ఇంకా ఎవరి చాయిస్ వాళ్ళది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.